హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు యువర్ లక్కీ ఫేవరెట్ షో. తెలుసు కదండి, వావ్ రెసిపీస్కి స్వాగతం. అలాగే మన ప్రోగ్రామ్ పేరు కూడా మీకు తెలిసిందే, కొంచెం ఉప్పు కొంచెం కారం కార్యక్రమానికి స్వాగతం అండి వన్స్ అగైన్. సో మనం ఈరోజు నిజాంపేట్లో ఉంటున్న రామేశ్వరి గారి ఇంటికి వచ్చామండి. సో తన మనకి అద్భుతమైన రెసిపీ చేసి చూపిస్తాను అంటున్నారు, మరి చాలా చేస్తానంటున్నారు. చాలా చేసే ముందు స్వీట్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. స్వీట్ ఏంటి అని నేను చెప్తానన్నారు, మరి దానికి సంబంధించి మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మరి మీరు మాకు ఫస్ట్ హాట్ కన్నా ముందు స్వీట్ చేస్తే బాగుంటుందని చెప్పారు. ఫస్ట్ ప్రోగ్రామ్ స్వీట్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుందని స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నామండి. సూపర్ అండి. సో ఏం స్వీట్ చేయబోతున్నారు? ఈ స్వీట్ పేరు మ్యాంగో విత్ డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్. మామూలుగా కస్టర్డ్ అందరూ ఫ్రూట్స్ తో చేస్తారు, కానీ ఇది చెప్పండి మేడం. మ్యాంగో డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్. సూపర్ అండి. ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మనకి బాదాం, క్యాషూ నట్, బ్లాక్ కిస్మిస్, బ్రౌన్ కిస్మిస్, అక్రూట్, డేట్స్, అంజీరా అండ్ మిల్క్ మేడ్. మ్యాంగోస్ ని ముందు ప్యూరీ కింద ఇట్లా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకుందామండి. దీంట్లో ఫస్ట్ మ్యాంగో ప్యూరీ, ఆ తర్వాత మిల్క్ మేడ్. నెక్స్ట్ మిల్క్ మేడ్ వేస్తున్నారండి. అంటే ఇది మొత్తం బాక్స్ మొత్తం వేసేయాలండి? వేసేయాలి, ఎందుకంటే ఇందులో మనం షుగర్ ఏమి యాడ్ చేయలేదు. సో ఇది కండెన్స్ మిల్క్ అన్నమాట. మిల్క్ మేడ్ అంటే ఇందులో షుగర్ అన్ని యాడ్ అయ్యి ఉంటుంది. పైనుంచి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు స్వీట్ కోసం. సో నెక్స్ట్ అండి, ఇదిగో కాజూస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో కాజూస్ కట్ చేశారు. ఈ కాజూస్ సరిపడే అన్ని వేస్తున్నారండి. కాజు, బాదాం, నెక్స్ట్ బాదాం అండ్ అక్రూట్ అండ్ కిస్మిస్. కిస్మిస్ మనకి జనరల్ గా దొరుకుతాయి ఈ కిస్మిస్. అదే కిస్మిస్ లో ఇంకొక వెరైటీ బ్లాక్ వన్. ఇది బ్లాక్ అండి. బ్లాక్. సో ఇది సరిపోయేంతండి. సో 2 కిస్మిస్ వేసాము. నెక్స్ట్ అంజీర్ అండి. అంజీర్. ఓకే. సో ఇన్ని వేసామంటే ఇంకా ఖచ్చితంగా అసలు ఇంకా సూపర్ టేస్ట్ అండ్ పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్, మంచి ప్రోటీన్. దీంట్లో మనము ఎవ్రీడే తిన్నామంటే డెఫినెట్ గా పుట్ ఆన్ ద వెయిట్ అండి. ఖచ్చితంగా ఇందిట్లో కొన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందిట్లో మనకి పుట్ ఆన్ వెయిట్ వచ్చేది ఓన్లీ క్యాషూ నట్. కడమైంది మనం తిన్న వెయిట్ ఏమి ఉండదు. కొంచెం మిల్క్ మేడ్ ఒకటి తగ్గించుకుంటే బెటర్. ఇవి సీడ్స్ అన్ని తీసేసి పెట్టుకోవాలి. ముందుగా తీసి పెట్టేసుకున్నారండి. సీడ్స్ అన్ని తీసేసి పెట్టండి. సో ఇది కూడా సరిపోయేంత. అన్ని వేసేసారు. వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఇదంతా మిక్స్ చేయాలండి. ఇది ఒక సర్ప్రైజింగ్ డెజర్ట్. నో వన్ కెన్ గెస్ మీరు ఏం చేశారనేది. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు సర్ప్రైజింగ్ డెజర్ట్ అని మీరు పెట్టొచ్చు. దాని నేమ్ గెస్ చేయమనండి వాళ్ళని. సో ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఫన్. సో అందరూ చేసే రొటీన్ దా లేకుండా సంథింగ్ డిఫరెంట్. సో ఓకే అండి, చాలా చక్కగా చేశారు. మరి దీన్ని మీరు ఏదో పేరు అన్నారు, దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. యుఎస్ లో పుట్టిందా, ఇండియాలో పుట్టిందా, ఎక్కడ పుట్టింది? ఇది యాక్చువల్ గా యుఎస్ నుంచి మా కజిన్ చెప్పారు. సో వాళ్ళు రీసెంట్ గా ఒక పార్టీకి వెళ్తే సమ్ సర్ప్రైజింగ్ డెజర్ట్ అని అక్కడ పేరు పెట్టారంట, సర్ప్రైజింగ్ కింద. సో ఇది మ్యాంగో కస్టర్డ్ విత్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి నేను పేరు పెట్టాను దీనికి. నామకరణం మీరు చేశారా? సో గుడ్. సో మరి దీన్ని ఇప్పుడు మనం అంటే ఇది ఫుల్ ప్లేజెడ్ గా అయినట్టేనండి? అయిపోయిందండి. దాన్ని మనం కొంచెం వేరే బౌల్ లోకి తీసి కొంచెం గార్నిష్ చేసుకుంటే. సో ఇది చూస్తుంటేనే నా నోరు ఊరిపోతూ ఉందండి. చూడగానే అట్రాక్టివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా అలాగే ఉంది, చాలా స్వీట్గా.
టేస్ట్ చూసి చెప్పండి. అవసరం అండి, మీరు అన్నదానికి ఏదైతే మాటల్లో చెప్పారో చేతల్లో కూడా అలాగే చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ అండి, ఒక్కసారి మీరు ఏమేమి వేస్తారని చెప్తారు. ఈ మ్యాంగో డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మనకి బాదాం, క్యాషూ నట్, బ్లాక్ కిస్మిస్, బ్రౌన్ కిస్మిస్, అక్రూట్, డేట్స్, అంజీరా అండ్ మిల్క్ మేడ్.